హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఎడ్యుకేషన్ గ్యాప్ 10th 12th ఓపెన్లో చేసిన వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్తో పాటు ఏదైనా ఎంఎన్సి కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ కూడా చేయట్లేరు. లైక్ చేయండి గైస్, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు మళ్ళీ ఈ యొక్క జాబ్ డీటెయిల్ చూసి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో గైస్, విప్రో సంస్థ నుండి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024 ఇయర్ కింద ఈ విప్రో లిమిటెడ్ వాళ్ళు పాన్ ఇండియా కింద వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో బేసిక్గా ఈ యొక్క జాబ్ రోల్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అనమాట. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి 15th నవంబర్ 2024 నాడు వరకు మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క విప్రో పోర్టల్ నుండి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని ద్వారా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయితే అవుతాయన్నమాట. సో ఈ యొక్క ఓపెనింగ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే మీకు ఇక్కడ వివిధ ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ డీటెయిల్స్ అనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద 12,400 రూపీస్ ఫర్ మంత్ అయితే మీకు 1 ఇయర్ పాటు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద మీకు 15,500 రూపీస్ ఫర్ మంత్ మీకు స్టైఫండ్ రూపంలో ఈ యొక్క సెకండ్ ఇయర్ పాటు మీకు పే చేయడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద 18,000 ఫర్ మంత్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ కింద మీకు 20,000 ఫర్ మంత్ వస్తుంది. సో మీకు ఫస్ట్ ఇయర్ నుండి ఈ యొక్క ఫోర్త్ ఇయర్ వరకు 12,000 నుండి స్టార్ట్ అయ్యి 20,000 వరకు ఫర్ మంత్ స్టైఫండ్ రూపంలో ఈ విప్రో సంస్థ వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు పే చేయడం అయితే జరుగుతుంది. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క సిమ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో, అదేవిధంగా బీటెక్ ఎవరైనా చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో విప్రో సంస్థ వాళ్ళే మీకు ఫుల్ టైం ఎంప్లాయీ విత్ విప్రో బీటెక్ డిగ్రీ కూడా మీకు విప్రో సంస్థ వాళ్ళే ప్రొవైడ్ అయితే స్పాన్సర్ అయితే చేస్తారనమాట. సో స్టూడెంట్స్ని ఒక మంచి రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, బోత్ ప్లాట్ఫామ్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ ఇట్లా అన్ని విధంగా నేర్పించే విధంగా, అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందే విధంగా ఈ విప్రో సంస్థ వాళ్ళు మనకి స్పాన్సర్ అయితే చేస్తున్నారనమాట. సో ఫీల్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ త్రూ సిమ్ స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ మీకు ఇటువంటి సౌకర్యాలు అయితే లభిస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ డిప్లొమాలో మినిమం 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే అవ్వచ్చు. అది కూడా ఎవరైతే 2023, 24, 25 ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జాయిన్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలా వివిధ రకాల డిప్లొమా బ్రాంచెస్ చేసిన మేల్ ఫీమేల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అకాడమిక్స్లో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అయితే కూడా పెట్టుకోవచ్చు. అదర్ క్రైటీరియా విషయానికి వస్తే మ్యాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th నుండి డిప్లొమా మధ్యలో 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫుల్ టైం డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. లైక్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ డిప్లొమా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. కోర్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ డిప్లొమాలో ఉంటే ఆ బ్రాంచ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మీరు 10th కానీ 12th కానీ బోత్ ఓపెన్ స్కూల్ లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 బ్యాక్లాగ్ ఈ యొక్క అసెస్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైం వరకు ఒక బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మినిమం 18 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి డీటెయిల్స్. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రౌండ్ 1 కింద మనకి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. అసెస్మెంట్ వచ్చేసి మనకి
4 సెక్షన్స్ అయితే ఉంటాయి. వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్ ఎగ్జామ్, కమ్యూనికేషన్ ఉంటుంది. ఇలా 80 మినిట్స్ 80 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన పర్సన్స్కి రౌండ్ 2 కింద బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 3 కింద హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 4 కింద ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.